టు ఎంఎస్ న్యూస్ ఛానల్. పెద్దేవి గ్రామం, తాళ్లపూడి మండలం, కొవ్వూరు నియోజకవర్గంలో ప్రముఖమైనటువంటి ఒక మండల ప్రెసిడెంట్ ఎంపీపీ గారైనటువంటి జొన్న కూటి పోషిరాజ్ గారిని కలుస్తాకు వచ్చామండి. నమస్తే సార్. ఈ 5 ఏళ్ల పరిపాలన, జగన్ గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం? ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ గారు చేసినంత అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని మేము చెప్పడానికి, మా జగన్ అన్న అన్నట్టుగానే నా ప్రతి కార్యకర్త కాలు రగరేసుకుని నా పరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి నేను మీరు చెప్పేలా పరిపాలన చేస్తానన్నారు. అదేవిధంగా మేము ఈరోజు కాలు రగరేసుకుని చెప్తున్నామండి. జగన్ గారి పరిపాలన ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా జగన్ గారి పరిపాలనకు ముందు తర్వాత అనే విధంగా జగన్ గారి పరిపాలన కొనసాగుతుంది. పేద ప్రజలకు ఇంటి వద్దకే పెన్షను, రేషను, అమ్మ ఒడి, పిల్లల చదువుకి, వైద్య విధానంలో కూడా ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 25 లక్షల వరకు చేయడం చాలా సంతోషిస్తున్నాము. అదే సమయంలో కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అల్లాడుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో మొదటి విడతలో వాలంటీర్లను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తీసుకొచ్చి సచివాలయ సిబ్బంది ద్వారా ఎంతోమందిని చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళని పరిశీలించి వాళ్ళకి కరోనా ఉంటే వాళ్ళని హోమ్లో క్వారంటైన్కి తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుని రెండో విడత వచ్చేటప్పటికి కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో పెట్టి పేద ప్రజలందరికీ కూడా కరోనా చికిత్సను అందుబాటులో తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా మూడో విడత వచ్చేటప్పటికి రాష్ట్రంలో 144 ఆక్సిజన్ ప్లాంట్లు కొత్తగా ప్రారంభించి ఆక్సిజన్ కొరత లేకుండా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇలాంటి మంచి సేవలు చేసిన ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకు వెళ్ళే విధంగా ఈ 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో ఆయన అన్నట్టు వైనాట్ 175 అన్నట్టు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా 175కి 175 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. తాళ్లపూడి మండలంలో మీరు మండల ప్రెసిడెంట్గా ఏమేమి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలానికి మీరు అందించారు? సంక్షేమం పరంగా మా మండల పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా జగన్మోహన్ గారు ప్రవేశపెట్టినట్టు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మొదటి విడతలో 20 లక్షలు, అదేవిధంగా సెకండ్ విడతలో 20 లక్షల ద్వారా ప్రతి గ్రామం కూడా రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేయడం జరిగిందండి. అదేవిధంగా నేను ఎంపీపీగా ఉన్న నా హయాంలో కూడా ప్రతి గ్రామానికి ఒక 20 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ఎస్సీ దళిత వాడలో ఒక కమ్యూనిటీ గ్రౌండ్ని ఫిల్ చేయడం జరిగింది 3 అడుగులు ఎత్తున. అదేవిధంగా ఎస్సీ శ్మశాన వాటికి వెళ్ళే రోడ్డు 1/2 కిలోమీటర్ పొడవున వేయడం జరిగింది. మేము జగనన్న బాటలో నడుస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి. మేము చేసే ప్రతి పనిలో కూడా చేయడానికి మాకు ఎగ్జాంపుల్ ఎవరంటే అది జగన్ గారు అని చెప్పడానికి నేనైతే చాలా గర్విస్తున్నానండి. అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న మా హోమ్ మినిస్టర్ వనితమ్మ గారు కూడా మాకు చాలా సహకరించారు. ఇప్పుడు వచ్చిన తలా వెంకట్రావు గారు కూడా, ఆయన కూడా చాలా కష్టపడే వ్యక్తి. గోపాలపురం నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కూడా మేము చూసాము. ఆ విధంగా మాకు అభ్యర్థులతో సంబంధం లేదు. జగనన్న ఎవరిని పంపితే వాళ్ళని గెలిపించడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తాం. వృద్ధులకి పింఛన్ కార్యక్రమం ప్రస్తుతం ఏదో ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ పింఛన్ ఆగిపోవడం గల కారణం ఏమిటి? ఈ వాలంటరీ వ్యవస్థ మంచిదంటారా కాదంటారా? ఈరోజు పెన్షన్ పంపిణీ వివాదంలో ముఖ్య నారా చంద్రబాబు నాయుడు గారు అనుచరులు నిమ్మగడ్డ రమేష్ గారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీకి అనుసరిస్తూ ఆ రోజు ఎన్నికలు జరగకూడదని, కోవిడ్ సమయంలో ఎన్నికలు జరగకూడదని ఆ రోజు ఆయన ఇలాగే పిటిషన్లు వేయడం జరిగింది, ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి. ఈరోజు అవ్వాతాతలకి, వికలాంగులకి ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తుంటే ఆ పెన్షన్ పంపిణీ విధానాన్ని కూడా వాళ్ళు ఈరోజు చేయడం చాలా దుర్మార్గమని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 58 నెలల పాటు ఒక వాలంటీర్ ఇంటికి వెళ్ళి 4 గంటలకు లేపి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంటే అవ్వాతాతల ముఖంలో కలిగే సంతోషం ఈరోజు సచివాలయానికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి కొంతమంది 2-3 దిక్కులను చనిపోవడం కూడా జరిగింది. ఆ పాపమంతా ఈ చంద్రబాబు నాయుడు గారి మూట కట్టుకుంటారని. ఎందుకంటే పుష్కరాల్లో 29 మంది తొక్కి చనిపోతేనే ఆయన లెక్క చేయలేదు. అలాంటప్పుడు పేద ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆయన ఏం పట్టించుకుంటాడని నేను ఆయన్నే ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల్లో వాడుకోవద్దన్నారు. అంతవరకు బాగానే ఉంది, రాజకీయ లబ్ధి ఉందనేసి వాళ్ళు అనుకోవడం, ఎన్నికల్లో వాడుకోవద్దన్నారు. అక్కడ వరకు మేము కూడా వాలంటీర్లు ఉంటే మనం చేసిన సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు వాలంటీర్లు ఏం చేస్తారు, మనం తిరిగి చెప్పుకోవడానికి జగనన్న మనకు బోళ్ళంత భరోసా ఇచ్చారని మేమందరం చేస్తున్న సమయంలో ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని పిటిషన్ వేసిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే పిటిషన్ వేస్తే ప్రజలందరూ కూడా చూస్తూ ఊరుకుంటారు అనుకున్నారు. కానీ అది వారికి తిరిగి
చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర అంతా బట్టబయలు అయిపోవడం ద్వారా మేము పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వద్దాం లేదు, వాలంటీర్లు ఇవ్వద్దని మేము ఏం చెప్పలేదు. ఇది ఎవరో చేసిన వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మా మీద బురద జల్లుతున్నారు అంటున్నారు. అభ్యర్థులను తీసుకుని గడప గడప తొక్కుతున్న సమయంలో ప్రతి అవ్వతాత చెప్పేది ఒకే మాట, మేము జగన్ గారికే ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. ఏసి ఆయన్ని గెలిపించుకోకపోతే మేము ఇలా సచివాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ, జన్మభూమి కమిటీల చుట్టూ మేము తిరగలేము, తిరిగి తిప్పలు పడలేము. ఈరోజు ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ మీద ఈయన నిందలేస్తున్నారు. అదేవిధంగా జగన్ గారి మీద కూడా చాలా నిందలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము గమనిస్తున్నామని మేము ప్రజా ఆశీర్వాద యాత్రలో తిరుగుతుంటే ప్రతి గడపలో కూడా ప్రతి ఒక్కరు చెప్పే మాటలు ఇవి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని తీసేస్తానని మీరు అనట్లేదు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ నిజంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా దుర్మార్గాలు, నీచమైన పనులు జరుగుతున్నాయంటే మీరు అన్నట్టుగానే ఆడవాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా దుర్మార్గాలు, సంచులు మోసుకునే ఉద్యోగం ఇవన్నీ చెప్పుకొచ్చారు. అలాంటి వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగిస్తానంటున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తిని గౌరవించడం పోయి ఆయన మీద నిందలు వేస్తూ ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా చేస్తున్న సంక్షేమాన్ని మీరు తప్పుపట్టడం చాలా దుర్మార్గపు చర్య అని తెలియజేస్తారు. జగన్ గారి సొంత కుటుంబంలోనే మరి షర్మిలమ్మ గారు కానీ, వివేకానంద గారి కూతురు కానీ, విజయమ్మ గారు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. మరి అదేవిధంగా షర్మిల గారు కూడా మరి వేరే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం, వ్యతిరేకంగా జరగడం ఇవన్నీ జరుగుతుంది కదా. ఇది పార్టీకి ఏమైనా, వైసీపీ పార్టీకి నష్టమా? నష్టమైతే ఏ విధంగా నష్టం అవుతుంది, నష్టం కాకపోతే ఏ విధంగా నష్టం కాదు? ఇది వాళ్ళ రాజకీయ పార్టీల లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేసే కుట్రని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన విషయం అందరికీ తెలిసిందే. దాన్ని మర్చిపోయేలాగా ఈ వివేకానంద రెడ్డి గారి హత్యని ఇతర సొంత కుటుంబ సభ్యుల చేత జగన్ గారి మీద కుట్ర చేయాలన్న ఒక ఉద్దేశం తప్పించి అందులో ఏమీ లేదండి. తల్లి అసంతృప్తితో ఉందంటే మొన్న ఆయన మేము సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించేటప్పుడు ఆయన్ని దీవించి పంపించారు. తల్లికి కొడుకు ఏ పని చేసినా ఇష్టమే అండి, అలాంటిది ఏమీ లేదు. ఆవిడికి తెలుసు తన కొడుకు ఎలాంటివాడో. అలాంటి కొడుకుని నిందిస్తున్న ప్రతిపక్షాలకి ఆవిడిచ్చే సమాధానం ఆయన గెలిపే అని మేము చెప్తున్నాము. అదేవిధంగా షర్మిల గారు మాట్లాడే మాటలన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలని ఆవిడ ఒకసారి ఆలోచించి మాట్లాడాలని, ఈరోజు అధికారం కోసం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగదని ఆవిడకు కూడా తెలియజేస్తున్నామండి. ఎందుకంటే సొంత అన్నగారు ఎలాంటివాడో మీరు 50 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. అటువంటి వ్యక్తిని మీరు ప్రతిపక్షాలతో కలిసి ఈ విధంగా రాష్ట్రంలో ఆయన సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ముఖ్యమంత్రిని మీరు ఈ విధంగా నిందించడం తగదని మీకు తెలియజేస్తున్నానండి. షర్మిల గారు, మీ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అన్నగారి గురించి తెలియని చెల్లి ఉండదు, అదేవిధంగా చెల్లి గురించి తెలియని అన్నగారు ఉండడం. మీరు ఎన్ని విమర్శిస్తున్నా ఆయన ఏ రోజు కూడా మిమ్మల్ని ఒక మాట కూడా అనలేదు. నా చెల్లి తన పోరాటం తను చేసుకుంటుంది, ఆవిడ పోరాటం ఆవిడదే, నా పోరాటం నాదే, నేనున్నాను మీకోసం అని మాకు భరోసా ఇస్తూ ఆయన మేము సిద్ధం బస్సు యాత్ర చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఆయనకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఘన స్వాగతం జరుగుతుంది. ఆయన ఎలాంటివాడో రాష్ట్రం అంతా కూడా చూశారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయన ఓదార్పు యాత్రని, ప్రజా సంకల్ప యాత్రని, యాత్రలు చేసుకుంటూ ప్రతి ఒక్క పేదవాడి కష్టాన్ని చూసుకుంటూ వచ్చారు. అటువంటి వ్యక్తిని సొంత కుటుంబంలోని వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా చేస్తున్న ప్రతిపక్ష నాయకులకు చెప్పే మాట ఒకటే అండి, మీ అందరూ ఇన్ని కుట్రలు చేసినా 2024లో ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయం, మేము జగనన్నను గెలిపించడం ఖాయం. చివరిగా టిప్పర్ డ్రైవర్లు కూడా వైసీపీ పార్టీ టికెట్ ఇస్తుంది అని సింగనమలై అక్కడ అన్నారు కదా, దానికి మీ గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఆ మాట గురించి, చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యాఖ్యల గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? టిప్పర్ డ్రైవర్ అని ఆయన సంబోధించడం, ఆయన ఇంకా దళితుల పట్ల ఆయనకున్న వివక్షను చూపించారండి. ఎందుకంటే ఒక టిప్పర్ డ్రైవర్ రాజకీయాలు పనికిరాడండి అని మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీ మీద విమర్శలు చేయడం తగదు. ఇప్పటికీ ఇంకా టికెట్లు కన్ఫర్మ్ కాక, పొత్తులు కుదరక మీరు రోడ్ల మీద కొట్లాడడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీరు చేసే పనిని తప్పు పట్టుకోవడం మానేసేసి అధికార పార్టీ మీద నిందలు వేయడం తగదని చెప్పి, నేను కూడా అతి సామాన్య కార్యకర్తనే. ఈరోజు ఒక ఎంపీపీగా ఉన్నానంటే అది జగన్ గారి వల్లే. అదేవిధంగా మా గౌరవ హోంమంత్రి వర్యులు తానేటి వనిత గారి వల్లే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము.
అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నానండి. నేను అతి సామాన్యకర్తనే, ఈరోజు ఎంపీపీ పదవిలో ఉన్నాను. జగన్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా నేను ప్రజలకు వివరించి ఆయన్ని గెలిపించడానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని. ఈ కొవ్వూరు నియోజకవర్గంలో మరి హోంమంత్రి గారు తానేటి వనిత గారు కదండి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారంటున్నారు. మరి అటువంటి ఆమెని మరి నియోజకవర్గం మార్చడానికి గల కారణం ఏమిటి? ఒకవేళ మరి నియోజకవర్గం మార్చి వేరే వ్యక్తి అభ్యర్థి తీసుకురావడం వల్ల మరి అది మీకు వైసీపీ ప్లస్ అవుతుందా, అది మైనస్ అవుతుందా? సీట్ల సర్దుబాటు విషయం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలండి. అది ఏ విధంగా ఎక్కడ నేను ఎవరిని నిలబెట్టినా నెగ్గుతారు. ఎందుకంటే నేను చేసిన సంక్షేమ పథకాలే వాళ్ళని గెలిపిస్తాయి. ఈరోజు రాష్ట్రంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అన్నది కాదు, మనం 5 సంవత్సరాల పరిపాలన ఎంత చక్కగా చేసాము, అందరికీ సంక్షేమ పథకాలు అందించాము. అలాంటప్పుడు మనం ఎవరు ఎక్కడ పోటీ చేస్తాము అనేది ఆలోచించకుండా ఒకే దిక్కున ఉండాలనే నిర్ణయం లేకుండా ప్లేస్ మార్పిడి చేయడం జరిగిందండి. వనితమ్మ గారైనా తలయారు వెంకట్రావు గారైనా ఇద్దరు ఎక్కడ ఉన్నా సరే గెలుస్తారండి. ఆ విధానంలోనే సీట్ల మార్పిడి జరిగింది, కానీ దీని వెనక ఇంకో కోణం లేదని నేను చెప్తున్నాను. చివరిగా ఒక విషయం సార్, ఏంటంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విచక్షణ కోల్పోతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బచ్చా అనడం ఆయన వయసుకు తగిన మాటలు కాదు. ఆయన బిడ్డతో సమానం. అటువంటి వ్యక్తిని బచ్చా అనడం చాలా దుర్మార్గపు చర్య. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా మొన్న కొవ్వూరు సభలో గౌరవ హోంమంత్రి వర్యులు శ్రీమతి తానేటి వనిత గారిని ఒక దొంగని, ఇసుక మాఫియా వ్యక్తి అనేసి నిందించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆవిడ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నేను కానీ ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నానని, లేకపోతే ఇసుక మాఫియా చేశానని, మట్టి మాఫియా చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆవిడ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఈయన ఈ 60-70 వేల వయసులో ఆయనకి చెవులు వినికిడి అన్న తక్కువగా ఉందేమో ఒకసారి పరిశీలించుకోమని చెప్తున్నాను. ఒక దళిత మహిళ మీద ఇన్నిసార్లు మీరు నిందలు వేయడం తగదని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మరి ఆ మాటలు మీ చెవిలో దూరకపోవడం నాకు ఇంకా హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. ఆవిడ ఓపెన్ ఛాలెంజ్ని స్వీకరించి మీరు నిరూపిస్తే ఆవిడ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. కాబట్టి మీరు అవి నిరూపించండి. ఆవిడ మీద నిష్పక్షపాతమైన నిందలు, ఆరోపణలు వెయ్యొద్దని తెలియజేస్తాను. లాస్ట్గా ఒక క్వశ్చన్ అండి, మరి జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి 3 ఉమ్మడిగా వస్తున్నాయి కదా మరి వైసీపీ మీదకి, మరి అది మీకు ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? జనసేన, బీజేపీ, టీడీపీ కుమ్మటి కూటమి ద్వారా వస్తున్న అభ్యర్థులందరికీ తెలియజేసేది ఒకటే, మీరు కూటమిని నమ్ముకుని అయితే పోటీ చేయొద్దు. మీరు మంచి చేశారని చెప్పే స్థితిలో మీరు లేరు. జగన్ గారు చేసిన మంచిని మేము వివరించడానికి మేమున్నాం. మేము ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, మినిస్టర్లైనా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, వార్డు మెంబర్ అయినా, కార్యకర్తలమైనా మేము ప్రజల్లోకి వెళ్ళి జగన్ గారు ఇది చేశారు, మీ ఇంటికి మేము ఇది తెచ్చాము, జగన్ గారు ఇచ్చారు అని చెప్పి మేము ఓటేయించుకోగలిగే సత్తా మాకు ఉంది. మీరు ఈ 2014 నుంచి 2019లో మీరు ఏం చేశారో చెప్పి ఒక ఓటు వేయించగలరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మా అందరికీ మీరు గుంపులుగా కలిసి వచ్చిన మా సింహం ఎప్పుడు సింగల్గానే ఉంటుంది, సింగల్గానే పోటీ చేస్తుంది. మొన్న అన్నాడు, మీ కురుక్షేత్ర యుద్ధంలో నేను మునిగిపోవడానికి నేను అభిమన్యుడిని కాదు, అర్జునుడు అని ఆయన సంబోధించారు. అదేవిధంగా అర్జునుడి సైన్యం మేమున్నామనేసి తెలియజేస్తున్నాను. ఈ మాట చెప్పడానికి మాత్రం నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది అభ్యర్థులు వచ్చినా కొవ్వూరులో తలారి వెంకట్రావు గారు గెలవడం ఖాయం. వైసీపీ జెండా కొవ్వూరు నియోజకవర్గంపై మరోసారి ఎగరవేయడానికి కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తలారి, జై తలారి, జై జగన్, జై జగన్. మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించడానికి నా ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేసిన ఎంఎస్ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.